హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ. మనకి 9 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, ఆయన బృహస్పతి అంటారు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. అలాగే 12 రాసులు ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ 12 రాసులలో ఏదో ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాయి. అలా సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు, 6 గ్రహాలు, 7 గ్రహాలు, 8 గ్రహాలు కలిసి అటువంటి అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా 2, 3 గ్రహాలు కలుస్తాయి. దానికి పెద్ద విశేషమేమీ లేదు. ఏదైనా ఒక రాశిలో 4 గ్రహాలు కనుక ఒకే సమయంలో సంచారం చేస్తే చాతుర్గ్రహ కూటమి అంటారు. అలాగే 5 గ్రహాలు కనుక సంచారం చేస్తే పంచగ్రహ కూటమి అంటారు. 6 గ్రహాలు కనుక సంచారం చేస్తే షష్టగ్రహ కూటమి అంటారు. 7 గ్రహాలు కనుక సంచారం చేస్తే అంటే ఒకే రాశిలో 7 గ్రహాలు ఒకే సమయంలో ఒక రోజు కానీ, సగం రోజు కానీ, 2 రోజులు కానీ ఉంటే అప్పుడు దాన్ని సప్తగ్రహ కూటమి. అలాగే 8 గ్రహాలు కనుక ఒకే రాశిలో ఉంటే అష్టగ్రహ కూటమి అంటారు. 9 గ్రహాలు ఒక రాశిలో ఉండవు. ఎందుకంటే రాహువు, కేతు ఇద్దరు ఎప్పుడూ కూడా 180 డిగ్రీల వ్యతిరేక దిశలో ఉంటారు. కాబట్టి రాహుకేతులు ఎప్పుడు కూడా కలవరు. మిగతా 7 గ్రహాలు రాహువుతో కలిసినా, కేతువుతో కలిసినా అప్పుడు అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇటువంటి అష్టగ్రహ కూటమి 1962 ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ 2 రోజుల పాటు ఏర్పడింది. 6 గ్రహాలు ఒకే రాశిలో కలవడం షష్టగ్రహ కూటమి. ప్రస్తుతము మీనరాశిలో ఈ మార్చి 29, 30, 2 తేదీల్లో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు ఈ 6 గ్రహాలు కలుస్తున్నారు. దాదాపుగా వీరు 18-20 గంటల పాటు కలిసి ఉంటున్నారు. ఈ 6 గ్రహాలు మీనరాశిలో కలవడం వల్ల 12 రాశుల వారికి ఏమైనా రాజయోగాలు, ధనయోగాలు, కుబేర యోగాలు, లేదా కొన్ని రాశుల వారికి ప్రాణగండాలు, దరిద్ర యోగాలు ఉన్నాయా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి శుభయోగాలు కానీ, అశుభయోగాలు కానీ కలగవు. గ్రహాలు సంచరిస్తున్నాయి. సంచారం చేయడం అనేది గ్రహాల ధర్మము. అలా సంచరించేటప్పుడు ఏదో ఒక రాశిలో కొన్ని గ్రహాలు కలిసే అవకాశం ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల వ్యక్తిగత గ్రహచారము మీద ప్రభావం ఉంటుంది. వ్యక్తులకు శుభయోగాలు, అశుభయోగాలు, రాజయోగాలు, ప్రాణగండాలు జరుగుతాయి అని ఎక్కడా రాయలేదు. మరి షష్టగ్రహ కూటమి విశేషం ఏమిటి? ఒకవేళ ఆ 2 రోజుల్లో షష్టగ్రహ కూటమి ఉన్న సమయంలో ఎవరైనా కనుక జన్మించినట్లుంటే ఆ జన్మించిన శిశువు ఏ లగ్నంలో జన్మించారు అని ఆ జన్మించిన లగ్నాన్ని బట్టి ఆ లగ్నానికి మీనరాశి ఏ స్థానం అవుతుంది అనే దాన్ని బట్టి ఆ జన్మించిన శిశువుకు ఫలితాలు ఉంటాయి. షష్టగ్రహ కూటమి సమయంలో జన్మించినప్పుడు ఆ జన్మించిన శిశువుల యొక్క జాతకాల్లో మంచి మంచి శుభయోగాలు ఉండవచ్చు. తప్ప సాధారణ వ్యక్తిగత గ్రహచారాలు ఒక మేషరాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, మిథున రాశి వారికి కానీ, 12 రాశుల్లో ఏ రాశుల వారికి కానీ షష్టగ్రహ కూటమి వల్ల అఖండమైనటువంటి శుభయోగాలు, అఖండమైనటువంటి దురదృష్ట యోగాలు కలగవు, రావు, లేవు. ఈ షష్టగ్రహ కూటమి వల్ల వ్యక్తిగత జాతకాల మీద ప్రభావాలు ఉండవు. అలా ఉంటాయి అని ఏ జ్యోతిష్య గ్రంథాల్లో కానీ, పంచాంగాలు కానీ రాయలేదు అని చెప్పడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.